Hi, this is KSN sir, Senior Faculty in IIT Maths. ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2Aలో ఖచ్చితంగా పాస్ కావటం ఎలా, 75/75 ఆర్ 97/97 సాధించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా ఎక్స్పీరియన్స్ మేరకు ఈ ఇయర్ మార్చి 2026లో జరిగే ఎగ్జామ్కి 1:3 క్వశ్చన్స్, అంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చెప్తే ఆ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 100% వస్తుంది. అలా 46 మార్క్స్కి పేపర్ ఖచ్చితంగా చెప్తున్నాను. సో కలుస్తుంది నా ఎక్స్పెక్టేషన్. అండ్ రిమైనింగ్ మీరు మిగతా ప్రాక్టీస్ చేసుకుంటే నేను చూపిస్తాను. అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే 100% మీరు 75/75 ఆర్ 97/97 స్కోర్ సాధించవచ్చు. సో ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. సో మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో మీకు. సో ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తున్నట్లయితే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎస్ అరేంజింగ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్, ఇండిపెండెన్స్, ఇంటర్మీడియట్, పర్మిటేషన్, కాంబినేషన్. దీంట్లో ఏదో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్ దట్ క్యాన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 డిఫరెంట్ కలర్ beads. So the formula is of n-1 factorial. So that is the third one. Find the number of diagonals of the polygon with 12 sides. Number of diagonals, we know that formula. So n into n-3/2 or nc2 minus n. So that is 12 sides and the answer is 54. Find the number of terms in the expansion 2x plus 3y plus z whole power 7. So number of terms in trinomial n+1 n+2/2 or n plus r minus 1 c r minus 1. The answer is 36. Now here next one, find the mean deviation about the mean of the data. 6, 7, 10, 12, 13, 4, 12, 16 or సెకండ్ క్వశ్చన్ 3, 6, 10, 4, 9, 10. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్గా వస్తుంది. వేరియన్స్ కనుక్కోవడానికి 6, 7, 10, 12, 13, 4, 8, 12 అనే సమ్ము వేరియన్స్ కనుక్కోవడానికి వస్తుంది. అట్లాగే రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా 38, 70, 48, 40, 42, 55, 36, 46, 54, 44. What is the range of the data? So highest value minus lowest value. Highest value is 78, lowest value is 32. So 70 minus 32, 38, the answer is 32. So that is. Next, 10th question, ikkada 8th. So if the Poisson distribution satisfies that p of x is equal to 1 is equal to p of x is equal to, then p of x is equal to 5. థింగ్స్ కంపల్సరీ వస్తాయి. దీంట్లో నుంచి మిగతా మనం తర్వాత చూద్దాం. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ 4 డిజిట్ నెంబర్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 0, 2, 4, 7, 8. సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే 0, 2, 4, 7, 8 విత్ 0. ద ఫార్ములా ఈజ్ n-1 p r-1 into sum of the digits into, so 1, 1, 1 so on r times whole bracket minus of n-2 p r-2 sum of the digits into 1, 1, 1 r-1 times. Substitute చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో without zeros, the sum of the all 4 digit number that can be formed using the digits 1, 3, 5, 7, 9, 1, 2, 4, 5, 6. So only formula n-1 p r-1 sum of the digits, so into 1, 1, 1 so on r times. So this is the permutation theory. Quadratic equation చూసుకున్నట్లయితే, if x is real, prove that x/x² minus 5x plus 9 lies between -1/11 and 1. Next, 12th question, if x is real, then show that 1/3x plus 1 plus 1/x plus 1 minus 1/3x plus 1 x plus 1 does not lies between 1 and 4. Find the range of x plus 2/2x² plus 3x plus 6. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి
ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక నెక్స్ట్ అలానే క్వాడ్రాటిక్ కాంప్లెక్స్ నెంబర్ చూసినట్లయితే ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ z+1/z-i is 1, find the locus of z. Next, if z is equal x plus iy, then find the locus of z such that modulus of z minus 3 plus i is equal to 4. Next, find if modulus of z plus ai equal to modulus of z minus ai, find the locus of z. ఇది తీసుకోవచ్చు. అట్లనే మన పర్మిటేషన్లో చూసిన ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్, మాస్టర్, రీమాస్ట్, ప్రిజన్, ఎంసెట్. ఇవి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ de Moivre's theorem. If n is an integer, then show that 1 plus a whole power 2n plus 1 minus a whole power 2n is equal to 2 power n plus 1 cos n pi by 2. So 18th question, if cos alpha plus cos beta plus cos gamma is equal to 0 is equal to sin alpha plus sin beta plus sin gamma, then show that cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma is equal to 3 cos of alpha plus beta plus gamma. And second one, sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma is equal to 3 sin of alpha plus beta plus gamma. So next third question, 19th one, if n is positive integer, show that p plus iq whole power 1 by n plus p minus iq whole power 1 by n is equal to 2 of p square plus q square whole power 1 by 2n cos of 1 by n arc tan inverse of p by q by p. సో ఈ 3 క్వశ్చన్స్లో నుంచి de Moivre's theorem నుంచి గ్యారెంటీగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ చూసినట్లయితే సాల్వ్ ద ఈక్వేషన్ 4x³ - 24x² + 23x + 18 is equal to 0. ద రూట్స్ ఆర్ ఇట్ ఏపీ. ఏపీలో రూట్స్ ఉన్నప్పుడు a - d, a + d తీసుకొని ఇక్కడ 4 సమ్స్ చూపించడం జరిగింది. ఒకటే మోడల్. సో ఒకటే మోడల్లో మీరు ఒకటి చేస్తే మిగతా ఆటోమేటిక్గా చేయగలుగుతారు. సో ఈ 4 తీసుకోవచ్చు. ఇక బైనామల్ థియరంకి వచ్చేసినట్లయితే బైనామల్ థియరంలో ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఈవెన్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus a are p and q respectively, then show that so p square minus q square is equal to x square minus a square whole power n, and second one 4pq is equal to x plus 2a whole power 2n minus x minus a whole power 2n గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బైనామియల్లో 22, if the coefficient of x power 11 and x power 12 in the binomial expansion 2 plus 8x by 3 whole power n then are equal, then find n వాల్యూ కనుక్కోవాలి. దీని ఆన్సర్ వచ్చేసి 820 వస్తుంది. నెక్స్ట్ if the coefficient of 2r plus 4th term and 3r plus 4th term in the binomial expansion 1 plus x whole power 14 are equal, then find r. సో the ఫార్ములా వచ్చేసి NCR equal to NCS, n is equal to r plus s ఫార్ములా మీద ఆ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ చూసుకున్నట్లయితే మనకు థియరమ్స్ అనుకుంటాం. సో స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రాబిలిటీ దట్ దే ఆర్ 3 ఈవెంట్స్ ABC సచ్ దట్ P of A equal to 0.3, P of B is equal to 0.4, P of C is equal to 0.8 and P of A intersection B is equal to 0.09 and P of A intersection C is equal to 0.28 and P of A intersection B intersection C is equal to 0.08 and P of A union B union C greater than or equal to 0.75, then show that P of B intersection C lies in the interval 0.21 to 0.46. సో చాలా ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ A and B are independent events and such that P of A intersection B complement intersection C complement that is equal to 1/4. Next P of A complement intersection B intersection C complement is equal to 1/8 and P of A intersection B A complement intersection B complement intersection C complement is equal to 1/4. Then find P of A, P of B, P of C. So this is the probability. Next we know that binomial theorem and the second question, sum of the series. If x is equal to 1/5 plus 1/3 into 5/10 plus 1 into 3 into 5 so 5 into 10 into 15 so on infinity, then show that 3x square plus 6x is equal to 2. And one more sum, show that x is equal to 1 into 3/3 into 6 plus 1 into 3 into 5/3 into 6 into 9 plus 1 into 3 into 5 into 7/3 into 6 into 9 into 12 so on infinity, then show that
9x square plus 24x is equal to 11. Next, then show that 7 by 5, 1 plus 1 by 10 square plus 1 into 3 by 1 into 2, 1 by 10 power 4 plus 1 into 3 into 5 by 1 into 2 into 3, 1 by 10 power 6 plus 1, that is equal to root 2. So this is the binomial theorem second question. Finally, the range of the random variable x is equal to 0, 1, 2, given that p of x is equal to 0, 3c cube, p of x is equal to 1 is equal to 4c minus 10c square, p of x is equal to 5c minus 1, where c is the constant. Find the value of c. Second one, if x less than equal to 1. So third one, if p of 1 less than x less than equal to 2. Fourth one, p of 0 less than x less than equal to 3. So this is the most important. సో ఒకసారి సొల్యూషన్స్ చూసుకున్నట్లయితే మీరు సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. డి మోయిస్ థియరం, ఇది డి మోయిస్ థియరం సంబంధించిన ఆన్సర్స్ ఇవి. అట్లనే డి మోయిస్ థియరం తర్వాతకి డి మోయిస్ థియరంలో థర్డ్ సమ్. సో అన్ని సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఏబీ సమ్ము. సో ఏబీ సమ్ము, సో అన్ని సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ సొల్యూషన్స్ ఇక్కడ 3 క్వశ్చన్స్కి 3 క్వశ్చన్స్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. తర్వాతకి వచ్చేసి బైనామల్ థియరంలో పీక్యూది సమ్ము. సో ఇది కూడా సొల్యూషన్ పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బైనామల్ థియరం కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 11 x పవర్ 12 ఈక్వల్ సమ్ ఇది. నెక్స్ట్ టర్మ్స్ ఈక్వల్ అయితే ఆర్ వాల్యూ కనుక్కోవటం. ఇది కూడా ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్, ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఉంటుంది. సో ఇది కూడా మీకు ఇవ్వడం జరిగింది. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం. ఎడిషన్ థియరంలో కేస్ 1 అట్లనే కేస్ 2. సో 2 కేసుల్లో మీకు వివరించడం జరిగింది. సో అట్లనే ప్రాబిలిటీ లైస్ బిట్వీన్ ఇక్కడ 0.75 లెస్ దర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి లెస్ దర్ ఈక్వల్ టు 1 కండిషన్ యూజ్ చేసుకొని చేయడం జరిగింది. ఈజీగా సింప్లిఫికేషనే. తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి. ఆ ప్రకారం చేసుకుంటూ పోతే మీకు పీ ఆఫ్ ఏ, పీ ఆఫ్ బి, పీ ఆఫ్ సి అనేది వస్తుంది. సమ్ ఆఫ్ ద ఇన్ఫినైట్ సిరీస్లో కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా ఈజీగా ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఇన్ఫినైట్ సిరీస్లో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 3 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లనే ర్యాండమ్ వేరియబుల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఒకటి ఉంది. సో దీని తర్వాత కొన్ని టేబుల్స్ ఉన్నాయి మీకు, ఆ టేబుల్స్ చూసుకొని సరిపోతుంది. సమ్ ఆఫ్ ద ఆల్ 4 డిజిట్ నెంబర్స్ ఫార్ములా ఇందా చెప్పాను, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవటం. సో సేమ్ సమ్స్. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో రేంజ్ సమ్స్ ఉన్నాయి. సో ఆ రేంజ్ సమ్స్ కూడా 3 సమ్స్ ఉన్నాయి. 3 సమ్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో ఇవి 3 సమ్స్. అట్లనే కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి లోకస్ ఆబ్జెక్ట్ కనుక్కోవటం. సో ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద లోకస్ ఆబ్జెక్ట్ ఫస్ట్ క్వశ్చన్, అండ్ సెకండ్ క్వశ్చన్ ఆల్సో లోకస్ ఆబ్జెక్ట్, థర్డ్ క్వశ్చన్ ఆల్సో లోకస్ ఆఫ్ జెడ్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్. సో 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టోరియల్, ఇండిపెండెన్స్ 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టర్ 3 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇంటర్మీడియట్, పర్మిటేషన్, కాంబినేషను. అదేవిధంగా చైన్ది ఆఫ్ n-1 ఫ్యాక్టోరియల్. సో 360. అదేవిధంగా పాలిగాన్ నెంబర్ ఆఫ్ డైగల్స్ అని n-3/2 ఆర్ nc2 మైనస్ n. నెంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 n+2/2 ఆర్ ఆ ఫార్ములా. 2 ఫార్ములా చూపి మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్స్లో నుంచి మీన్ డివిజన్ అబౌట్ మెయిన్, వేరియన్స్, అట్లా రేంజ్ క్వశ్చన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి. సో గ్యారెంటీగా ఈ క్వశ్చన్ మీకు 100% వస్తుంది. ఇది చూసుకోవచ్చు. దీంతోపాటు మళ్ళీ మీకు కొన్ని ఇంపార్టెంట్ కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను, అవి కూడా నేర్చుకోండి. 75 తెచ్చుకోండి, కంపల్సరీగా గ్యారెంటీగా వస్తాయి. 100% తెచ్చుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. 75, 97 తెచ్చుకొని సో మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మోయిస్ థియరం క్వశ్చన్స్. n పాజిటివ్ ఇంటిజర్ 1 + i whole power n + 1 - i whole power n that is equal to 2 power n plus 2/2 cos n pi/4. ఆ మోడలు ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. థర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పింది. 5th క్వశ్చన్ వచ్చేసి
1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3 equal to -1. తర్వాత 7th క్వశ్చన్ వచ్చేసి z is equal to 6 theta. Show that z power 2n minus 1 by z power 2n plus 1 I tan n theta. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. అలానే బైనామియల్ థీరం 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో దాంట్లో ఏం వస్తాయో కూడా మీకు చెప్పాను. అదేవిధంగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్లో క్వశ్చన్ వస్తుంది. ఇది కొంచెం లెంతీగా ఉన్నప్పుడు చాయిస్కి చూసుకోండి. ఇది ప్రాబబిలిటీలో ఎడిషన్ థీరం, బేయిస్ థీరం, అట్లనే బేయిస్ థీరం మీద సమ్స్ ఉన్నాయి. సో ర్యాండమ్ వేరియబుల్స్లో ఇట్లా టేబుల్స్లో ఉన్నవి 3 సమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సి వాల్యూ కనుక్కోవటం మీద ఒకటి ఉన్నది. సో కాంప్లెక్స్ నెంబర్స్ 4 మార్క్స్ వచ్చేసినట్టయితే సో ఇవి చేస్తే సరిపోతుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ మీకు 4 మార్క్స్ చెప్పాను. పర్ముటేషన్ కాంబినేషన్స్లో ఇవి చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్లో సో ఈ 8 సమ్స్ సరిపోతున్నాయి. ప్రాబబిలిటీ 4 మార్క్స్లో ఒకసారి ఇవన్నీ చేయండి. చాలా సమ్స్ ఉన్నాయి ప్రాబబిలిటీలో. సో కాబట్టి ఇవన్నీ చేస్తే మీకు 100% వస్తుంది. ఇట్లా కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈ 10 క్వశ్చన్స్ ఏంటి, 10 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. డిమోయిస్ థీరం ఈ 6 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ సో ఈ క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. అలానే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వీటిలో నుంచి గ్యారెంటీ వస్తుంది. పర్ముటేషన్ కాంబినేషన్స్, పర్ముటేషన్ నుంచి 1 క్వశ్చన్, కాంబినేషన్ నుంచి మరొక క్వశ్చన్ వస్తుంది. అదే బైనామియల్ థీరంలో నుంచి వీటి నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ బైనామియల్ థీరం నుంచి దీంట్లో నుంచి వస్తాయి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్లో ఇవి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది.